హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో అరిసెలు చేసుకుందామా. నేను 2 కేజీలన్నర రైస్ శుభ్రంగా కడిగి గాలించేసి నైట్ నానబెట్టుకొని మధ్య మధ్యలో వాటర్ అనేది చేంజ్ చేసుకున్నానండి. బియ్యంలో వాటర్ చేంజ్ చేసుకోకపోతే బియ్యం స్మెల్ వస్తాయండి. ఆ బియ్యం ద్వారా మనం పట్టించిన పిండి కూడా స్మెల్ వస్తుంది. అందువల్ల మధ్యలో మనం నీళ్లు చేంజ్ చేసుకోవాలండి. 2 కేజీలన్నర రైస్కి నేను కేజీన్నర బెల్లం తీసుకున్నానండి. తడిపిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఒక బౌల్లో ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకొని వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి. వేరే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లాన్ని పాకంలాగా ఇలా తెడ్డుతో కలదిప్పుకుంటూ లేత పాకం వచ్చేలాగా చేసుకోవాలండి. లేత పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో నీళ్ళు వేసి మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఉండలాగా కాకుండా మనకి పాకం అనేది కొంచెం సాగేలాగా ఉంటే పర్ఫెక్ట్ కొలత అండి. అది ఉండగట్టిందంటే అరిసెలు టైట్గా చెక్కల్లాగా వస్తాయండి. కాకపోతే నేను లేత పాకం పట్టుకున్నాను. ఈ పాకం పట్టేటప్పుడే మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి, కలదిప్పుకుంటూ 5-6 సార్లు. పాకం నాకు లేత పాకం వచ్చిందండి. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ తెడ్డుతోటి కలదిప్పుకుంటూ ఒక 1/2 కేజీ వరకు నెయ్యి వేసానండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఒక 2-3 స్పూన్లు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒకళ్ళ పిండి వేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉండాలండి, ఆగిపోకుండా. ఎందుకంటే పిండి ఉండలు కడుతూ ఉంటుంది. బాగా కలిదిప్పుకున్న తర్వాత ఇక మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మీడియం సైజు చిన్న చిన్న పూరీలాగా అరిసెలు చేసుకొని మనం కాల్చుకోవాలండి. ఈ అరిసెలకి కూడా మనం నూనెలో వాడినటువంటి కవర్లు ఉంటాయి, లేదా బట్టలు తెచ్చే కవర్లు ఉంటాయి కదండి, వాటికి నూనె వేసేసి మనం చిన్న చిన్న పెద్దగా కాకుండా మీడియం సైజు ఉండల్లాగా చేసి చిన్న చిన్న పూరీలాగా చేసి కాల్చుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి అరిసెలు. ముదురుగా లేదు, పాకం లేతగా లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను కూడా 3-4 సార్లే చేశానండి. కొంచెం కొంచెం కొలతలతో మనం అరిసెలు చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి కూడా. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి. ఈ సైజు పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే అరిసెలు చేయటం రాని వాళ్ళు కూడా చిన్న చిన్న కొలతలతోటి ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.